నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు, నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు, కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి. దేవునికి స్తోత్రం అని నువ్వు అనుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నీ మనస్తత్వములో మార్పు వచ్చిద్దా, నువ్వు అంతే ఉంటావా? మేలు చేసి నువ్వు కీడులో పడతావు, అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానేంది అని. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? వంచనకు గురైనా, అన్యాయాన్ని పొందినా, నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం, ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది. మరి చూసుకోవద్దా నీ నాణ్యత ఏందో? ఇప్పుడు నీ సంబడం ఏం తేలాలి కదా దేవునికి. అందుకోసం రివర్సల్ ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. తెలియకుండా రావు, తెలిసే వస్తాయి ఆయనకి. ఆ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటని కొంచెం ఆలోచిస్తే, చుట్టూ ఉన్న చెట్లు రక్కసి చెట్లు. అబ్బే, నా చుట్టూ ఉన్న సమాజం అంతా రాక్షస చెట్లు ఉన్నాయి, ఇక్కడ నేను వల్లి పద్మంలాగా నెమ్మదిగా, మెల్లగా, సాఫ్ట్గా, దీనంగా, నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉంటే జనం లెక్క చేయరు, నేను కూడా రఫ్ అయిపోవాలని వల్లి పద్మం కాస్త బలురక్కసి చెట్టు అయ్యిద్దా? లేకపోతే చుట్టూ ఉన్నవన్నీ బలురక్కసి చెట్లయి మృదుత్వాన్ని, పరిమళాన్ని, కోమలాన్ని, నిర్మలత్వాన్ని కలిగి ఉన్న ఈ వల్లి పద్మాన్ని ఇబ్బంది పెట్టిన వల్లి పద్మం లాగే ఉంటుందా? ఇది టెస్ట్, ఇది ఒరిజినాలిటీ. చుట్టూ ఉన్న చెట్లని రాక్షస చెట్లు అయినా సరే వల్లి పద్మం తన తత్వాన్ని మార్చుకోదు. చుట్టూ ఉన్న చెట్లకు ముళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక ముళ్ళు మొలిపిస్తానని ముళ్ళు మొలిపించలేదు. వాళ్ళు ఎలా అయినా ఉండని, నేనైతే నా ప్రభు మెచ్చుకునే వల్లి పద్మలాగానే నేను ఉంటాను. నేను మేలు చేస్తే కీడెదురొచ్చింది, పర్వాలేదు. నా చుట్టూ ఉన్న చెట్లకు మేలు చేద్దాం అనుకుంటే అవి ముళ్ళ చేత నన్ను గాయపరిచినాయి. అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు. తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మేలు చేసిన వారికి, దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు. అవి కొద్దిగా రావచ్చు, గొప్పగా రావచ్చు, లేదా ఏబుకి వచ్చినంతగా రావచ్చు. కానీ ఎన్నొచ్చినా ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా? అయిపోలా. భార్య అంది, బలురక్కసి చెట్టులాగా భార్య మారింది, కానీ ఏబు మారలా. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు భజన చేద్దాం, దేవుడు ఇప్పుడు అన్ని తీసేసుకున్నాడు కాబట్టి దేవుడిని తిట్టాలి, ఇక సావాలి అంటే ఏమన్నాడు తెలుసా? ఇన్ని రకాల మేలులు మనకు చేసినప్పుడు అన్ని అనుభవింప తగుదుమా? కొద్దిపాటి కీడును అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. పరిస్థితులు మారిపోతే పరిస్థితులు తగ్గట్టు నువ్వు మారుతావేమో. నేను మారనన్నాడు ఏబు. కొడితే గట్టి కొట్టు. మేలు చేసి కీడు పొందానని ఇక నువ్వు కీడుకరంగా తయారవుతావా? నువ్వు మారటానికి వీల్లేదు. నువ్వు అలానే ఉండు. అన్యాయమే జరిగింది, బాధను అనుభవిస్తున్నావు, అనుభవించు. నా దేవుడు చూస్తున్నాడు. దానికి ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. తప్పకుండా అది నీకు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితులన్నీ నువ్వు ఊహించని రీతిలో మారిపోతాయి. నీ సంతతి ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు, నీకు పుట్టిన వారు ఆశీర్వదించబడతారు. నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు.
నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని మనస్తత్వాన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు. ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి జాగ్రత్తగా ఉండాలి నేను నడుచుకుంటున్నావు. నువ్వు అంతే కంటిన్యూ అవు. నా దేవుడు చేసే న్యాయం నీకు చెయ్యకపోతే భవిష్యత్తులో నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగున్నాను. నువ్వే కాదు, నీ సంతతి కూడా దాన్ని అనుభవిస్తారు. నీకు పుట్టిన వారు కూడా అనుభవిస్తారు. ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్ అని.